బ్రేకింగ్ న్యూస్ ఎప్పుడెప్పుడా అని కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. బాక్స్ ఆఫీస్ బాక్స్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ మూవీ ప్రీమియర్స్ కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే భాగ్యనగరంలోని థియేటర్ల వద్ద వాతావరణం హీట్ ఎక్కింది. ఎక్కడ చూసినా మెగాస్టార్ కటౌట్లు బ్యానర్స్ తో థియేటర్ వద్ద సందడి మొదలైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, మనశంకర వరప్రసాద్ మూవీకి సంబంధించిన ప్రీమియర్స్ కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే థియేటర్స్ దగ్గర సందడి వాతావరణం నెలకొందనే చెప్పాలి. ఇక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? కాసేపట్లోని విజయవాడలో మనశంకర వరప్రసాద్ ప్రీమియర్స్ పడబోతున్న నేపథ్యంలో మెగాస్టార్ ఫ్యాన్స్ అంతా కూడా సందడి చేస్తున్నారు. విజయవాడలోని గాంధీనగర్ వద్ద ఉన్నటువంటి రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద ఉన్నటువంటి ఫ్యాన్స్ కోలాహలం ఒకసారి మనం చూడవచ్చు. శంకర వరప్రసాద్ సంబంధించిన చిరంజీవి చెప్పలతో అదరగొడుతూ ఉన్నారు. మనశంకర వరప్రసాద్ సినిమాతో ఈసారి చిరంజీవి సంక్రాంతి హిట్గా నిలవబోతున్నారంటూ వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు, అదేవిధంగా రామ్ చరణ్ ఫ్లెక్సీతో సందడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే విజయవాడలో నెలకొంది. విజయవాడ అన్ని థియేటర్ల వద్ద ఇదే విధమైన సిచ్యువేషన్ అయితే ఉంది. ఫ్యాన్స్ సందడి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ కటౌట్లు ఏర్పాటు చేసి చిరంజీవి ఫ్యాన్స్ అంతా కూడా సందడి చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత, అంటే దాదాపు 3 సంవత్సరాల తర్వాత సంక్రాంతికి రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ సినిమా సూపర్ హిట్ అవుతుందనే ఆశాభావాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, మాట్లాడదాం వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఒకసారి సినిమా ఎలా ఉండబోతుందో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎలా ఉండబోతుంది సినిమా? సినిమా సూపర్ సూపర్ హిట్. చిరంజీవి గారి వేస్తూ వాళ్ళంతా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎలా ఉండబోతున్నారు? చిరంజీవి గారి సినిమా బ్లాక్ బాస్ హిట్ అండి. చిరంజీవి గారు అంటే ఇటు రైట్, చాలా ఎక్స్ట్రాటిక్ ఉంటుంది సినిమా. మూవీ యాక్షన్ చాలా బాగుంటుంది. ఈ సినిమా సందడి భారీగా ఎక్కడైతే కోలాహలం నెలకొంది, ఫ్యాన్స్ అంతా కూడా సందడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే విజయవాడ నెలకొంది. ప్రశ్న రైట్ రాజేష్, థ్యాంక్ యూ. మొత్తంగా కూడా సినీ ప్రేమికులంతా మెగాస్టార్ సినిమాకు బారులు తీరుతున్న పరిస్థితి. మరి కాసేపట్లో ప్రీమియర్స్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సినీ ప్రేమికులంతా అటు మెగాస్టార్ అభిమానులంతా కూడా సందడి వాతావరణంలో మునిగి తేలుతున్నారని చెప్పాలి. అయితే హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఏంటి, అక్కడ తాజా పరిస్థితి అందించేందుకు మా ప్రతినిధి అక్రమ్ సిద్ధంగా ఉన్నారు. అక్రమ్, చెప్పండి, హైదరాబాద్ లో థియేటర్స్ వద్ద వాతావరణం ఏ విధంగా ఉంది, ఫ్యాన్స్ ఏమంటున్నారు? మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు కాదు, పండక్కి వచ్చేసారనే చెప్పుకోవచ్చు. థియేటర్ల వద్ద అయితే సందడి నెలకొంది. ప్రస్తుతం నేను మూసపేటలో ఉన్నటువంటి శ్రీరాముడు థియేటర్ వద్ద కూడా ఉన్నాను. ఒకసారి చూసుకోవచ్చు, ఆ దండలు, పూల మాలలు, ఆ కొబ్బరికాయలు, పాలాభిషేకాలతో ఒక పండగ వాతావరణం అయితే మనకు థియేటర్ల వద్దనైతే కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా జై మెగాస్టార్ స్లోగన్స్ తప్ప ఇక్కడ ఏమీ వినిపించట్లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా ఒక్క హీరో ఉంటేనే ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో మన అందరికీ తెలుసు. అలాంటిది మెగాస్టార్తో పాటు ఇటు విక్టరీ వెంకటేష్ కూడా ఈ మూవీలో ఉండడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా అటు నగరంలోని ఏ థియేటర్ దగ్గర చూసినా కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది. ఇంకొక మరికొన్ని నిమిషాల్లో కూడా మనకి ఇటు సినిమా అయితే ప్రారంభం కానున్న నేపథ్యంలో అయితే అందరూ ఇప్పటికే థియేటర్ల వద్ద వచ్చి అయితే సందడి చేస్తున్నారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి అంటే మనకు తెలుసు, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ టైర్ 1 హీరోస్ తీసుకుంటే మొదటి స్థానంలో ఉంటాడు. సో ఆ నేపథ్యంలోనే అటు హీరోలందరూ కూడా తన్నే ఫాలో అవుతుంటారు. జనరేషన్స్ తో సంబంధం
సంబంధం లేకుండానైతే మనకి కనిపిస్తూ ఉంటారు. సో మనతో కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఫ్యాన్స్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అన్న ఏంటి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ? సో చూస్తున్నాం కదా, మొత్తంగా అయితే ఎక్కడ చూసినా అభిమానుల సందడి అయితే మనకి కనిపిస్తా ఉంది. సో బ్రో ఏంటి మూవీ ఎలా ఉండబోతుంది? మంచిగా ఉంటుంది. ఏంటి మీరు చిరంజీవి ఫ్యానా మీరు? కాదు, అంటే చిరంజీవి, విక్టర్ వెంకటేష్ ఇద్దరు కూడా ఈ మూవీలో ఉన్నారు. ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? మంచిగా ఉంటుంది. బాబు ఫ్యాన్ యాక్చువల్గా తెలియదు ఏం చెప్పాలి యాక్చువల్గా. సో చూస్తున్నారు కదా, మామూలుగా అయితే ఒక్క హీరో ఉంటేనే మనము ఆ సందడి మామూలుగా ఉండదు. అలాంటిది ఇద్దరు హీరోలు ఉండడంతోనైతే పండుగ వాతావరణం అయితే నెలకొందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తుంది కాబట్టి అనిల్ రావిపూడికి అయితే ఇప్పటికే వరకైతే ఎలాంటి ఫ్లాప్స్ లేవు మనకి తెలుసు. వచ్చే ప్రతి సంక్రాంతి మూవీకి అయితే ఆయన సూపర్ హిట్ కొడతా ఉంటాడు. సో ఆ విధంగానే ఈసారి కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ కొడతారంటూ అయితే ఫ్యాన్స్ అయితే భారీగా కూడా ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక అటు నయనతారతో వచ్చినటువంటి ఆ సాంగ్స్ కానీ అవన్నీ కూడా ఇప్పటికే అటు ఇంటర్నెట్లో మొత్తంగా హడావిడి చేసిన పరిస్థితి. ఎందుకంటే ఎంతో కూడా ట్రెండింగ్ అయిపోయాయి మనకి తెలుసు. ట్రైలరే కానీ లేకపోతే టీజరే కానీ అవన్నీ కూడా ఎంతో ట్రెండింగ్గా నిలిచిన నేపథ్యంలో ఈ రోజు ప్రీమియర్స్ అంటే ఇప్పటికే జనవరి 12కి మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ రోజు అయితే మనకి ప్రీమియర్ షోస్ అయితే మనకి ఇక్కడ హైదరాబాద్ నగరంతో పాటు అటు ఆంధ్రాలో కూడా పడుతున్న నేపథ్యంలో మొత్తంగానైతే ఎక్కడ చూసినా కూడా ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. అటు మెగాస్టార్ చిరంజీవిని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎప్పుడెప్పుడు చూస్తామన్నట్లు కూడా ఆ థియేటర్ల ముందు అయితే బారులు తిరుగుతున్నారు. ఇప్పటికే కూడా భారీగా టికెట్ రేట్లు అయితే అటు పెంచినప్పటికీ కూడా మొత్తంగా టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అయిపోయిన పరిస్థితి. ఇక ఆ మూవీ విషయానికి వస్తే అనిల్ రావిపూడి స్టోరీ టెల్లింగే కానీ అటు స్టోరీ నరేటింగే కానీ అవన్నిటిపైన ఎంతకి కూడా తీసిపోదు కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందంటూ కూడా చెప్తున్నారు. అటు పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలతో సహా అందరూ కూడా మూవీకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూస్తున్నాం మనము మరి కాసేపట్లో మరికొద్ది క్షణాల్లో మెగాస్టార్ చిరంజీవి అయితే సిల్వర్ స్క్రీన్ పైన పెద్ద స్క్రీన్ల పైన అయితే తాను సందడి చేయబోతున్నారు. విక్టరీ వెంకటేష్తో కలిసి కూడా ఒక ఫ్యామిలీ స్టార్ అదేవిధంగా మెగాస్టార్ ఇద్దరు కూడా కలిసితే ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే అంతా ఇంత ఉండవంటూ కూడా చెప్తున్నారు. మరికొద్ది సేపట్లోనైతే థియేటర్లో మూవీ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో అందరూ ఇప్పటికే థియేటర్ లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన థియేటర్లే కానీ అటు సంధ్యా థియేటర్ చూసుకున్నా అదేవిధంగా ఏఎంఏ మాల్ మల్టీప్లెక్స్ల వంటి మూవీ థియేటర్లు ఎక్కడ చూసుకున్నా కూడా అంతటా కూడా ఇదే రకమైన పండుగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ సంవత్సరము మనకు సంక్రాంతికి ఆ పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయిపోయినప్పటికీ కూడా అటు మెగాస్టార్ సినిమాకి అయితే ఏమాత్రం కూడా పోటీ కాదంటూ కూడా ఆ ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం. ఇక మొత్తానికి అయితే సినిమా అయితే దాదాపు 300 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేస్తుందంటూ కూడా అటు మెగా అభిమానులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. థ్యాంక్ యూ అక్రమ్.